ఈ 2026 సంవత్సరానికి ఎలాంటి పత్తి విత్తనాలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచిస్తున్నారా? అయితే పత్తి విత్తనాలు కొనడానికి ముందు ఈ 7 ప్రశ్నలు మిమ్మల్ని మీరే అడగండి. లేదంటే నష్టపోతారు. సరైన విత్తనం మాత్రమే కాదు, సరైన నిర్ణయం తీసుకున్న రైతే లాభం పొందుతాడు. ఈ వీడియోలో 4 కండిషన్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఏ విత్తనం సెట్ అవుతుందో మీరే చెప్పగలుగుతారు. రైతన్నలందరికీ నమస్కారం. నేను మహేందర్ ఫ్రమ్ రాయల్ ఫర్టిలైజర్స్. మిమ్మల్ని మీరే అడగవలసిన 7 ప్రశ్నలు. 1. గత సంవత్సరం మీకు దిగుబడి ఎంతొచ్చింది అనాలిసిస్ చేశారా? 2. మీరు స్పేసింగ్ ఎంత పెట్టారు? 3. మీకు నీటి వసతి ఉందా? 4. మీ భూమిలో బలం ఎంతుంది? 5. మీరు ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారు? 6. మీ ఏరియాలో పెస్ట్ ప్రెషర్ అనగా తెగుళ్ళ ఒత్తిడి ఎలా ఉంది? 7. ఈ సంవత్సరం మీ లక్ష్యం ఏంటి? ఈ 7 ప్రశ్నలు మీకు మీరే వేసుకొని వాటికి సమాధానం చెప్పగలిగితే మీ డెసిషన్ క్లియర్ అవుతుంది. మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి 4 కండిషన్లు చెప్తాను. వాటి నుండి మీరు డిసైడ్ అవ్వచ్చు. కండిషన్ నెంబర్ 1, మీకు నీటి వసతి ఉంది, మీ భూమి కూడా బలంగా ఉంది, మీరు మంచి మేనేజ్మెంట్ చేయగలరు అంటే పాటించవలసింది. సాలుకు 5 ఫీట్ల దూరం ఉంచండి. మొక్కకు 2 ఫీట్ల దూరం ఉంచండి. నార్మల్గా దీన్ని లో డెన్సిటీ అంటారు. కండిషన్ నెంబర్ 2, మీకు నీటి వసతి లేదు, వర్షాధారంగా మాత్రమే పండించాలి, కానీ బలమైన భూమి ఉంది, వర్షపు నీటి తేమ కొద్ది రోజులు ఆగుతుంది మరియు మంచి మేనేజ్మెంట్ చేయగలరు అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. సాలుకు 40 లేదా 42 ఇంచులు అనగా 3.5 ఫీట్లు. మొక్కకి 2 ఫీట్లు ఉంచండి. దీన్ని నార్మల్గా మీడియం డెన్సిటీ అంటారు. కండిషన్ నెంబర్ 3, మీరు మంచి మేనేజ్మెంట్ చేయగలరు, కానీ నీటి వసతి లేదు, భూమి కూడా బలహీనమైనది అంటే భూమిలో అస్సలు బలం లేదు అనుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. సాలుకు 2.5 ఫీట్లు లేదా 30 ఇంచులు తీసుకోవాలి. మొక్కకి 1 ఫీటు దూరం ఉంచాలి. దీన్ని నార్మల్గా హై డెన్సిటీ అంటారు. అవసరమైతే పీజీఆర్ కూడా ఉపయోగించవలసి ఉంటుంది. కండిషన్ నెంబర్ 4, మీరు మంచి మేనేజ్మెంట్ చేయగలరు, నీటి వసతి కూడా ఉంది, భూమి కూడా మంచిదే, కానీ రెండవ పంట కూడా వేయాలని అనుకున్నారనుకోండి, దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. సాలుకు 3 ఫీట్లు అనగా 36 ఇంచులు, మొక్కకి 1 ఫీటు అనగా 12 ఇంచులు పెట్టుకోండి. ఇది కూడా హై డెన్సిటీ అంటారు. కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2లో లో డెన్సిటీకి సంబంధించిన విత్తనాలు అనగా కొంచెం బిగ్ బౌల్ సైజు ఉండే విత్తనాలను ఎంచుకోవాలి. మరియు కండిషన్ నెంబర్ 3, కండిషన్ నెంబర్ 4లో మీడియం బౌల్ షార్ట్ డ్యూరేషన్ ఉండే పత్తి రకాలను మీరు ఎంచుకోవాలి. ఈ లో డెన్సిటీకి సంబంధించిన విత్తనాలు ఏంటి, హై డెన్సిటీకి సంబంధించిన విత్తనాలు ఏంటో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ 4 కండిషన్లలో మీరే పరిస్థితిలో ఉన్నారో మాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు మన రాయల్ ఫర్టిలైజర్స్ని సంప్రదించినట్లయితే మీ నేల పరిస్థితికి అనుగుణంగా ఏ విత్తనం సరిపోతుందో సజెస్ట్ చేస్తాం. తద్వారా మీకు ఏ విత్తనం కావాలో మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఈ వీడియోని ఈ సంవత్సరం పత్తి విత్తనాలు కొనే రైతన్నలతో షేర్ చేయండి. తద్వారా వారి నేల పరిస్థితిని బట్టి వారు కూడా విత్తనం ఎంచుకోవడంలో ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.